లో కీలకంగా బీజేపీ ఉందని చెప్పకనే చెప్పారు. అందుకనే బీజేపీ ఇప్పటికే 130 స్థానాలకు పైగా దూసుకుపోతుంది. అంటే పూర్తిగా అనౌన్స్మెంట్ అయ్యేప్పటికి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనేది అంటే అది పూర్తిగా అంటే ఇప్పటికి 130 స్థానాలు దాటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ వరకు చేరుకుంటుందా లేకపోతే మిగతా పార్టీలతో సమన్వయం చేసుకుంటూ విజయం సాధించే అవకాశం ఉందని తేలాల్సిన అంశంగా ఉంది. కాకపోతే మొత్తం అత్యధిక మెజారిటీ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇందులో అంటే మూడు పార్టీల సమన్వయంలో కూడా కీలకంగా మనకి భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక సన్నాహాల్లో ఒక కీలకమైన అంశంగా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఏదైతే నారీమన్ సెంటర్ పాయింట్ ఉందో పాయింట్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక కీలకమైన బ్యానర్ ఇది. ఒకసారి ఆ బ్యానర్ ని మనం చూడొచ్చు. ఇప్పటికిప్పుడే ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ముఖ్యమైన నాయకులందరూ వచ్చి ఇక్కడ మీడియాను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ఘన విజయాన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడికి ప్రధానంగా అందులో మనకు ఆ పోస్టర్లను చూసుకుంటే ఒకటి షిండే శివసేనకు సంబంధించిన షిండేని ఏర్పాటు చేశారు. మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ని ఏర్పాటు చేసిన ఆ బ్యానర్ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలను మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం. మధ్యలోన మనకి దేవేంద్ర ఫడ్నవీస్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటికే ఒక కీలకమైన నేతగా ఈ ఏదైతే మూడు పార్టీల మహాయుతి ఉందో మహాయుతిలోని కీలకమైన నేతగా ఆయన్ని చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అదే ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. ఇప్పటికే అమిత్ షా ఈ ముగ్గురు నేతలతో కూడా మాట్లాడినట్టు మనకి సమాచారం అందుతుంది. ముగ్గురు నేతలతో షిండేతో పాటు మరోవైపు అజిత్ పవార్తో పాటు మిగతా దేవేంద్ర ఫడ్నవీస్తో కూడా మాట్లాడారు. ఈ మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పటికే ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే నాయకులతో సమన్వయం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఒక కీలకమైన సంకేతంగా ఫడ్నవీస్ సీఎం అవుతారని ఒక సంకేతాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఒక్కసారిగా కోలాహలం కనిపించింది కొద్దిసేపటి క్రితం. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారు ప్రతిపాదిస్తుంది బీజేపీ అని చెప్పి అని కూడా బయటకు వచ్చింది. అయితే షిండే ఇక్కడ ఇంపార్టెంట్ మాసెస్ మెచ్చిన వ్యక్తి అతను. మీరు అన్నట్టుగా అజిత్ పవార్ ని కూడా ఇక్కడ తీసుకుంటున్నారు ఇంపార్టెన్స్ లో. సో వీళ్ళందరూ తీసుకుని ఎప్పటిలోగా మనకు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు మొత్తం బీజేపీ తీసేసుకుంది. అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ 130 కనుక సీట్లు వస్తే డెసిషన్ మేకింగ్ పవర్ బీజేపీ దగ్గరే ఉంటుంది. సో బీజేపీ చెప్పినట్టుగానే ఉంటుందా లేకపోతే లోపాయికారీల ఒప్పందంలో భాగంగా లేకపోతే షిండేకున్న ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండదనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంకేతాలు వినబడుతున్నాయి. ఎందుకంటే 81 స్థానాల్లో షిండే శివసేన పోటీ చేస్తే ఇప్పటికి దాదాపుగా అంటే 81 స్థానాల్లో కేవలం 50 స్థానాలకు అంటే 50 నుంచి 53 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో 50 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే 81 స్థానాలు పోటీ చేస్తే ఒక 25 నుంచి 30 స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ కీలకంగా అంటే మొత్తం 288 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మనకి 149 స్థానాల్లో పోటీ చేస్తే 130 దాటి మెజార్టీ కనబరుస్తుంది. అది 149 స్థానాలు అంటే నిజంగా అక్కడికి 130 స్థానాలు వస్తే ఆ పార్టీ ఏదైతే అత్యధిక మెజారిటీతో ఉందో మరోవైపు ఇది కేవలం షిండే చేసిన పథకాలే కాదు, షిండే పరిపాలనే కాదు, నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ దేశానికి ఈ మహారాష్ట్రకి చేసిన అనేక ఉపయోగాలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. వీటన్నిటిలో భాగంగానే ఈ ఓట్లు పడి మరోవైపు భారతీయ జనతా పార్టీ అటు అజిత్ పవార్ కావచ్చు లేకపోతే షిండే కావచ్చు వీళ్ళిద్దరిని కలుపుకెళ్లిన భారతీయ జనతా పార్టీ కీలకంగా కనిపిస్తున్న ఒక సంకేతాలు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కీలకంగా వినిపిస్తుంది. ఇదే విషయాన్ని అటు అమిత్ షా వర్గాల నుంచి కూడా వినిపిస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాలు వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు ఇక్కడ విజయ సంకేతాలకు ఇస్తున్న నినాదాలు. మరోవైపు ప్రధాన కార్యదర్శిగా ఏదైతే ఒక పత్రికాముఖంగా చేసిన ఏదైతే విషయం ఉందో ఇది తౌడా చేసిన విషయం ఏదైతే ఉందో ఇందులో కూడా ఒక కీలకంగా ఇవన్నీ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యధిక మెజార్టీ సాధించిన బీజేపీయే ఇందులోన ఈసారి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడానికి ఆ అవకాశాన్ని అడగడానికి వీళ్ళందరితో కూర్చొని చర్చించడానికి ఒక కీలకమైన విషయాన్ని తేల్చబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. బిజినెస్ క్యాపిటల్ ముంబైని ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ, బీహార్ ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే